అనేటువంటి వాళ్ళు దయచేసి నాన్న ఖిల్జీ వంశం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఖిల్జీ వంశం. ఈ ఖిల్జీ వంశం అనగానే 1290 నుంచి మొదలు పెడితే 1320 వరకల్లా ఖిల్జీలు అనేటువంటి వాళ్ళు పాలిస్తారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం గుర్తుంచుకుందాం సార్. ఓకే, ఖిల్జీస్ అనేటువంటి వాళ్ళని చెప్పేసేయండి సార్. ఈ ఖిల్జీ వంశం అనగానే దీని ఫౌండర్ ఎవరు సార్ అంటే జలాలుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడిని చెప్పండి సార్. ఫౌండర్ ఎవరు సార్ అంటే జలాలుద్దీన్ ఖిల్జీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. జలాలుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడిని చెప్పండి. ఆ యొక్క ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు సార్ అంటే జలాలుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడు. ఇతన్ని ఏమంటారంటే క్లెమెన్సీ కింగ్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు సార్. ఢిల్లీ సుల్తానతుల్లో క్లెమెన్సీ కింగ్ అని ఎవరిని అంటారంటే ఖిల్జీ అనేటువంటి జలాలుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడని చెప్పండి సార్. క్లెమెన్సీ కింగ్ అంటే అర్థం ఏంటంటే దయగల హృదయం కలిగిన వాడు అనే పేరుతో పిలుస్తుంటారు. దయగల హృదయం కలిగిన వాడు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. హృదయం కలిగిన వాడు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. దయగల హృదయం కలిగిన వాడు అని ఎవరిని అంటారు సార్ అంటే జలాలుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడిని అంటారు సార్. దయచేసి గుర్తుంచుకోండి. 1290 సంవత్సరంలో మనోడు పంజాబ్కు సమీపంలోని వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. పంజాబ్కు సమీపంలోని షాహిద్ భగత్ సింగ్ అనేటువంటి వాడు ఉంటాడు సార్. పంజాబ్కు సమీపంలోని మన యొక్క కైలూఘారి అనేటువంటి ప్రాంతం అని చెప్తా ఉంటారు సార్. కైలూఘారి అని చెప్పండి. పంజాబ్కు సమీపంలోని కైలూఘారి అనేటువంటి ప్రాంతంలో పట్టాభిషేకం చేసుకుంటాడు మన యొక్క జలాలుద్దీన్ అనేటువంటి వాడని చెప్పండి. పట్టాభిషేకం చేసుకుంటాడని చెప్పేసేయండి సార్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ నాన్న. ఈజ్ కార్నేషన్ సెలబ్రేటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కైలూఘారి లొకేటెడ్ పంజాబ్ అనేటువంటి అని చెప్పేసేయండి సార్. షాహిద్ భగత్ సింగ్ బర్త్ ప్లేస్ ఏంటి సార్ అంటే అదే మన యొక్క కైలూఘారి అనేటువంటి ప్రాంతం అని చెప్తా ఉంటారు. కైలూఘారి రైట్ చిన్న. జలాలుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడు ఖిల్జీ వంశాన్ని స్థాపిస్తాడు సార్. ఇతని పాలనా కాలంలో 1,80,000 మంది మంగోలియన్స్ అనేటువంటి వాళ్ళు మన యొక్క భారతదేశానికి వస్తారు సార్. 1,80,000 మంది మంగోలియన్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చైనా సరిహద్దు ప్రాంతానికి సంబంధించిన ఆ మంగోలియన్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారో 1,80,000 మంది మంగోలియన్స్ అనేటువంటి వాళ్ళు మన భారతదేశం పైకి దండయాత్రకు వస్తారు సార్. మంగోలియన్స్ అనేటువంటి వాళ్ళు భారతదేశం పైకి దండయాత్రకు వచ్చినప్పుడు వాళ్ళ కొంతమందిని అణచివేస్తాడు. వచ్చినటువంటి వాళ్ళను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ దాడులను అణచివేస్తాడు. అలాంటి సమయంలో భయభ్రాంతులకు గురైనటువంటి ఆ మంగోలియన్స్ తిరిగి తమ దేశానికి వెళ్ళిపోతారు. మరికొంతమంది మాత్రం జలాలుద్దీన్ ఖిల్జీని ప్రాధేయపడితే మరికొంతమంది వాళ్ళకు ఆశ్రయం ఇచ్చాడు సార్. కొంతమంది వెళ్ళిపోయారు. మరికొంతమంది ఖిల్జీ ఆస్థానంలో స్థిరపడ్డారు సార్. ఇలా స్థిరపడ్డటువంటి ఆ ముస్లింలను ఏమంటారు సార్ అంటే నయా ముస్లింలు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు సార్. నయా ముస్లింలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఓకేనా. ద న్యూ జనరేషన్ ముస్లిమ్స్ కాల్డ్ యాజ్ నయా ముస్లిమ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అని చెప్పేసండి. నయా ముస్లిమ్స్ కొత్తగా చేరినటువంటి ఆ యొక్క ముస్లిం సంతతిని ఏమంటారంటే నయా ముస్లిమ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. వీళ్ళ నివాస స్థావరంగా ఎక్కడ ఏర్పాటు చేసిందంటే మొగల్పుర అనేటువంటి ప్రాంతాన్ని ఇచ్చాడని చెప్పేసండి సార్. మొగల్పుర. ఓకేనా. ఇక్కడ దయచేసి గమనించండి సార్. మంగోలియా నుంచి వెళ్ళి భారతదేశానికి దండయాత్రకు వచ్చిన సందర్భంలో వాళ్ళ దాడులను తిప్పికొట్టాడు జలాలుద్దీన్ ఖిల్జీ. కొంతమంది ఎస్కేప్ అయ్యారు. మరికొంతమంది ఇక్కడనే సెటిల్ అయిపోయారు. ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళని ఏమంటారంటే నయా ముస్లిమ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారని చెప్పండి. ఓకేనా. ఇంకా నాన్న ఇలాంటి సమయంలో ఈ జలాలుద్దీన్ ఖిల్జీ కుమారుడు ఉన్నాడు సార్. ఆయన పేరేం పేరంటే అర్ఖలీ ఖాన్ అనేటువంటి వాడు అని చెప్పేసాడు సార్. అర్ఖలీ ఖాన్ అనేటువంటి వాడు. ఈ సన్ పేరు ఏం పేరంటే అర్ఖలీ ఖాన్ అనేటువంటి వాళ్ళు ఏం చేశారంటే జలాలుద్దీన్ ఖిల్జీ మరియు అర్ఖలీ ఖాన్లు ఇద్దరు కూడా ఏం చేశారంటే కారా మరియు మణిపూర్ ప్రాంతాలపైకి దండయాత్ర చేశారు సార్. కారా మరియు మణిపూర్ ప్రాంతాలు అనేటువంటివి అని చెప్పేసాడు సార్. కారా మరియు మణిపూర్ ప్రాంతాలను పాలిస్తున్నటువంటి పాలకుడు ఎవరు సార్ అంటే మాలిక్ చెజ్జు అనేటువంటి వాడు ఉంటాడు. దయచేసి మీరు ఇక్కడ ఇది గమనించండి. మాలిక్ చెజ్జు అనేటువంటి వాడు అని చెప్పేసాడు సార్. కారా మరియు మణిపూర్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పాలకుడు ఎవరు సార్ అంటే మాలిక్ చెజ్జు అనేటువంటి వాడిని మీరు చెప్పాలి సార్. మాలిక్ చెజ్జు అనేటువంటి వాడని చెప్పండి. మాలిక్ చెజ్జు CHEJJU మాలిక్ చెజ్జు అనేటువంటి వాడు. కారా మణిపూర్ ప్రాంతాలను పరిపాలిస్తున్నటువంటి పాలకుడు ఎవరు సార్ అంటే మాలిక్ చెజ్జు అనేటువంటి వాడిని ఓడించేసి ఈ రెండు ప్రాంతాలపైకి ఎవరిని అపాయింట్మెంట్ చేస్తుంది సార్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీని అపాయింట్మెంట్ చేపిస్తాడు సార్. అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పేసేయండి. అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకేనా. అర్ఖలీ ఖాన్ అనేటువంటి వాడిని ప్రత్యేకత ఏంటి సార్ అంటే తన కుమారుడు అని చెప్పండి.
చెప్పండి సార్. ఇక్కడ కారా మణిపూర్ ప్రాంతాల తిరుగుబాటును అణచివేసేటందుకై ఆయన అటు వెళ్ళటం జరిగింది సార్. తన కుమారుని తీసుకొని ఆ 2 ప్రాంతాలను ఆక్రమించుకొని ఆ ప్రాంతాలకు ప్రతినిధిగా ఎవరిని పెట్టిండు సార్ అంటే ఆ ప్రాంతాలకు ప్రతినిధిగా ఎవరిని అపాయింట్మెంట్ చేశాడు సార్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడిని అపాయింట్మెంట్ చేసుకోవటం అనేటువంటి జరిగిందని చెప్పేసాడు సార్. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. అర్కలీ ఖాన్ కారా మణిపూర్ ప్రాంతాలు అనేటువంటి పేరుతోటి మనం 100% చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది సార్. ఓకేనా? ఇట్లో కొద్ది కాలం తర్వాత ఏం జరిగింది సార్ అంటే ఈ సందర్భంగా అల్లావుద్దీన్ ఖిల్జీకి జలాలుద్దీన్ ఖిల్జీ తన కుమార్తెనిచ్చి కూడా పెళ్లి చేస్తాడు సార్. పెళ్లి చేసి ఆ కారా మరియు మణిపూర్ ప్రాంతాలకు ప్రతినిధిగా అపాయింట్మెంట్ చేయటం అనేటువంటి జరిగిందని చెప్పేసాడు సార్. ఇక్కడ దయచేసి ఇంకో విషయం గమనించండి సార్. అర్కలీ ఖాన్ అనేటువంటి వాడు ఉంటాడు సార్. తన కుమారుడు అర్కలీ ఖాన్ అనేటువంటి వాడు సిద్దీ మౌలా అనేటువంటి ఒక ముస్లిం మత గురువును సిద్దీ మౌలా అనేటువంటి ఒక ముస్లిం మత గురువును చంపాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పేసాడు సార్. సిద్దీ మౌలా అనేటువంటి వాడిని అనేటువంటి విషయాన్ని చెప్పేసాడు సార్. అర్కలీ ఖాన్ అనేటువంటి వాడిని గుర్తుంచుకోండి. ఇంకా నాన్న ఈ ఖిల్జీ వంశానికి సంబంధించినటువంటిది మరొక ప్రత్యేకత ఏంటి సార్ అంటే 1295వ సంవత్సరంలో ఏం జరిగింది సార్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ సార్. 1295లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే 1295వ సంవత్సరంలో ఈయన ప్రత్యేకత ఏంటి సార్ అంటే యాజ్ ఏ కారా మరియు మణిపూర్ ప్రాంతాలను పాలిస్తున్నటువంటి పాలకుడు అనేటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేసిందంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడు 1295వ సంవత్సరంలో దక్షిణ భారత భూభాగమైనటువంటి దేవగిరి అనేటువంటి ప్రాంతం పైకి దండయాత్ర పోతాడు సార్. దేవగిరి అనేటువంటి ప్రాంతం అని చెప్పేసండి. దక్షిణ భారత ప్రాంతమైనటువంటి దేవగిరి అనేటువంటి భూభాగం పైకి దండయాత్ర చేసి ఆ దేవగిరిని పాలిస్తున్నటువంటి పాలకుడు రామచంద్ర దేవుడు అనేటువంటి రాజును ఓడించేశాడు సార్. రామచంద్ర దేవుడిని ఓడించాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసాడు. రామచంద్ర దేవుడు అనేటువంటి రాజును ఓడించేసి ఏం చేసిండు సార్ అంటే ఆ యొక్క దేవగిరి అనేటువంటి ప్రాంతం నుంచి వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా శిస్తు వసూలు చేశాడు. ఎవరు సార్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడు అని చెప్పండి. ఒక రాష్ట్ర పాలకుడిగా కారా మరియు మణిపూర్ ప్రాంతాలను పరిపాలించేటువంటి రాష్ట్ర పాలకుడిగా ఉన్నటువంటి ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడు తొలిసారిగా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి మొట్టమొదటిసారిగా దయచేసి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం పైకి దండయాత్ర చేసిన మొట్టమొదటి ఆ వ్యక్తి ఎవరు సార్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడిని మాత్రమే చెప్పాలి మనం. తొలిసారిగా అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడు దక్షిణ భారతదేశం పైకి దండయాత్ర చేసి ఏం చేస్తూ ఉన్నాడు సార్ అంటే ఆ రామచంద్ర దేవుణ్ణి ఓడించేసి అక్కడి నుంచి సంవత్సరానికి కొంత శిస్తును వసూలు చేస్తూ ఉన్నాడు. ఇట్లో ఢిల్లీకి శిస్తు చెల్లించిన దక్షిణాది చక్రవర్తి ఎవరు సార్ అంటే ఆయనే మన యొక్క రామచంద్ర దేవుడు అనేటువంటి రాజు అని చెప్పేసాడు సార్. ఫస్ట్ టైం ఫ్రమ్ సౌత్ ఇండియా వన్ సౌత్ ఇండియన్ హిందూ కింగ్ మిస్టర్ యాదవ కింగ్ మిస్టర్ రామచంద్ర దేవా వాజ్ డిఫీటెడ్ బై ఢిల్లీ సుల్తాన్ స్టేట్ ఢిల్లీ ఏంటి ఇక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ అండ్ he accepted to pay tax to Delhi Sultan every time it was agreed by రామచంద్ర దేవా was king of దేవగిరి సౌత్ ఇండియా అని చెప్పేసేయండి. ఈ దక్షిణ భారతదేశం వైపు ఏదైతే ఉన్నదో అలాంటి ప్రయత్నం అనేటువంటి సాగుతూ ఉందనేటువంటి విషయాన్ని చెప్పేసేయండి సార్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి సార్ ఇక్కడ గుర్తుంచుకోండి. కారా మణిపూర్ ప్రాంతాలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఇక్కడ గుర్తించేటువంటి ప్రయత్నం చేయండి నాన్న. ఇంకా నాన్న వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఆ తర్వాత పోతే అల్లుడు సాధించిన విజయాన్ని అభినందించడానికి ఎదురుగా వస్తున్నటువంటి జలాలుద్దీన్ ఖిల్జీ ఎంత విజయం సాధించండు. అసలు మొట్టమొదటిసారిగా ఢిల్లీ సుల్తాన్లో దక్షిణాదిపై దండయాత్ర చేయడం ఫస్ట్ టైం, దట్టు విజయం సాధించడం, అల్లుడు సాధించిన విజయాన్ని ఆనందంతో ఉంటూ అభినందించడానికి ఎదురుగా వస్తూ ఉంటే ప్లాన్ ప్రకారం మాటు వేసి అతన్ని చంపివేశాడు అనేటువంటి జలాలుద్దీన్ ఖిల్జీని చంపివేశాడు సార్. జలాలుద్దీన్ ఖిల్జీని చంపి అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడు ఆ యొక్క ఖిల్జీ వంశాన్ని ఆ యొక్క ఆక్రమణ చేసుకొని ఖిల్జీకి రాజు అవుతాడు సార్. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా? ఇట్లో ఆ విధంగా ఢిల్లీ సుల్తానత్లో తన మామను చంపి రాజ్యానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ 1296 నుంచి 1316 వరకల్లా మరల పరిపాలిస్తాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వారు చెప్పండి.